భాస్కర్ సుధాకర్ కలిసి ఓ ఏదో పని చేశారు. ఆ పని వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇంతకీ ఆ పని ఏంటి, వాళ్ళ బాధ ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సునామీ సుధాకర్ అలాంగ్ విత్ బుల్లెట్ భాస్కర్. హాయ్ అండి, నేను ఒక పెద్ద ప్రాబ్లం ఇరుక్కున్నానండి. ఆ ప్రాబ్లం తీర్చేది ఒక్కడేనండి, వాడే భాస్కర్ అండి, మా ఫ్రెండ్. వాడిని ఫోన్ చేస్తాను. హలో హలో భాస్కర్. చెప్పరా. అరే ఎక్కడున్నావురా? కృష్ణానగర్. అరే నీతో అద్భుతమైన క్యారెక్టర్ చేయబోతున్నాను. ఏం చేయమంటావు? ఏం లేదురా, నేను ఒక దగ్గర అంటే ఒక ప్రొఫెషనల్ వాళ్ళ దగ్గర నేను ఒక 10 లక్షలు తీసుకున్నాను. అయితే నువ్వు రోబో గెటప్ వేయాలరా. రోబో గెటప్ ఖర్చు అవుద్ది అంటే నేను ఒక 5,000 ఇస్తాను, ఓకేనా? 5,000 కాదు 10,000 కావాలి. 10,000? 8,000 ఇస్తాను రా. 8,000 ఇస్తావు, డ్రెస్ కి 2,000 నీ బాబు ఇస్తాడా? వచ్చేరా 10,000 ఇస్తాను గానీ. సేమ్ రోబోలా ఉన్నవరా. ఉప్పుతో కొడతా. రోబో డ్రెస్ వేస్తే రోబోలాగే ఉంటాడు రా. నీకు చెప్పి నేను మ్యాటర్ చెప్పాను కదా, వాడు మనం కొద్ది క్షేమాలు రాపోతాం. ఇడికి వాడు రాగానే నువ్వు రోబోలాగా నటించాలి. అంతే కదా, నేను చూసుకుంటా. ఇంతకీ నువ్వే స్టైల్లో చేస్తావు? రజనీకాంత్. చెయ్యో సార్. 10 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి నిన్ను తయారు చేయడానికి ఎంతో కష్టపడి ట్రైన్ టికెట్లు వేసుకుని వచ్చి కొడతారు చెన్నై నుంచి. అరే అది కాదురా, ఒరిజినల్ వాయిస్ లోనే డైలాగులు చెప్పలేవు, పైగా మిమిక్రీ చేస్తూ డైలాగ్. ఎవడ పని అది చేయాలి. నా దగ్గర 10 లక్షలు తీసుకొని అద్భుతమైన రోబోని ఇస్తానన్నావు, ఇంకా ఇప్పటి వరకు ఇవ్వలేదు. వేర్ ఇస్ ద రోబో? చూడు నాన్న, చెప్పు. 10 సంవత్సరాల నుంచి బాగా అద్భుతంగా తయారు చేసి చిట్టి రోబోని తయారు చేశాను. వషి, కెన్ ఐ టెస్ట్ ద రోబో? చెయ్యి. చిట్టి వాక్ వాక్ వాక్. వాట్ ఇస్ దిస్ వషి? వాట్ ఇస్ దిస్? ఒక్క అడుగు కూడా వేయలేని ఈ చెత్త రోబోను నువ్వు తయారు చేసింది. నా 10 లక్షలు నాకు ఇచ్చాయి. జస్ట్ వెయిట్. ముందు కొట్టేవారు అలా పడేమిట్రా? ముందే గెలిచిస్తాడు, డౌట్ వస్తుంది. జస్ట్ వెయిట్ బోరా. చిట్టి స్టాండ్ అప్. రన్. స్టాప్. బ్రిలియంట్ అయిన రోబోని తయారు చేసావు వషి. బ్రిలియంట్ రోబో. వషి, నేను ఇప్పుడు చిట్టికి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, కరెక్ట్ గా ఆన్సర్ చెప్తుందా? తప్పకుండా. చిట్టి స్టాండ్ అప్. నీకు తెలుగు వచ్చా? అరే నీ అమ్మ కడుపు కూడా పోరంబో కదా, పనికి మళ్ళీ ఏదో నీచుడా నికృష్టుడు దుర్మార్గుడా. నీకు పిండం పెట్ట. చిట్టి రష్మిలా యాక్టింగ్ చేసి చూపించు. ముందు రేస్మిని బాగా యాక్ట్ చేసి చూపించమనండి, అప్పుడు చేయకపోతే అడగండి. చిట్టి నీకు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మనిషి గొప్పవాడా రోబో గొప్పవాడా? ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ఈ కళ్ళు ఎలా ఉన్నాయి? అక్షయ్ నీలాగే ఉన్నాయి. చెప్పు, నోరుంది కదా. అదే బాగున్నాయి, నాలాగే ఉన్నాయి. ఆ పెదాలు చూడు, ఆ జుట్టు చూడు, ఆ జుట్టు చూడు. వెనకాల ఏమీ లేదు, నీ ఫోటో. ఎవరిలాగా ఉంది చెప్పు? నీలాగే ఉంది. ఆ లిప్స్ ఎవరిలాగా ఉన్నాయి? బ్యూటిఫుల్ లిప్స్. ఇంత మాత్రం లిప్స్ యారికి ఉంటుంది చెప్పు? నీలాగే ఉంది కదా, చూసావా? సూపర్ చిట్టి, సూపర్. బ్రిలియంట్ ఆన్సర్. వషి 1 మినిట్ వస్తా. వసి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? సినిమాలన్నా, పబ్బులన్నా, పార్కులన్నా, ఇప్పటి వరకు ఏమి లేదు. ఇంతకు ఇదేంటి? అంటే ఇది చిట్టి నేను తయారు చేసిన రోబో. రోబోనా? ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. పూజించ యంత్రం. ఓ మై గాడ్, అన్బిలీవ్. మిస్టర్ వాసి, ఐ లవ్ సనా. నా మూడు మొత్తం మారిపోయింది. ఐ లవ్ సనా లేకపోతే నో, ఐ లవ్ సనా. నీకు పెళ్లి చేసుకుని కుదరదురా. అది ఎందుకు కుదరదు? నువ్వు రోబోరా. రోబోకి నీకు తేడా ఏంటి? అబ్బా, నేను చేసి నువ్వేం చేయలేవురా. అదే ఏంటని అడుగుతున్నా. నేను సంసారం చేయగలను. నేను చేయగలను. వసి, నాకు ఒక్కసారి మీ రోబోని పంపించి వాడుకుంటా ప్లీజ్. నేను కూడా ఇలా ఆట ఆడుకొని వస్తా. ఏ ఆటరా? అమ్మా నాన్న. బోరో వాట్ హ్యాపెన్? ప్రాబ్లం వచ్చిందయ్యా. ఏంటి? వీడు నా సనా కావాలంట. వాట్?
సనా కావాలన్నా అవును. చిట్టి Yeah. అలా కుదరదు, ఎందుకంటే నువ్వు మిషన్ వి, పెళ్లి చేసుకోవడం కుదరదు సనాని. అదే ఎందుకు కుదరదు? ఐ వాంట్ క్లారిటీ. ఎందుకంటే నువ్వు మనిషివి కాదు కాబట్టి. ఐ వాంట్ క్లారిటీ. చిన్నపిల్లలు రోడ్డు మీదకి వెళ్తే అడుగుతున్నారు నీ దగ్గర అది లేదు అది లేదని. అదేంటో నాకు ఇప్పటికొచ్చి తెలియట్లేదు. ఐ వాంట్ ఆన్సర్ మిస్టర్. ఒకటి గుర్తుపెట్టుకో, సనాన్ని కానీ నాకు ఇవ్వకుండా పెళ్లి చేయలేదనుకో, సాఫ్ట్వేర్ మొత్తం డిలీట్ చేస్తా. దీనివల్ల చాలా పెద్ద ప్రాబ్లం. ఒక పని, వీడికి నేను ఒక టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్ లో వీడు కంపల్సరీ ఫెయిల్ అవుతాడు. టెస్ట్ పాస్ అయితే ఒకవేళ కాడు 100 పాస్ అయితే అయ్యా. కాడని చెప్తున్నాడు కదా. పాస్ అయితే అయ్యా. నా 10 lakhs నాకు ఇచ్చేయి. ఒక్క నిమిషం, ఇప్పుడు టెస్ట్ పెట్టు. నీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, అడుక్కో. కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే సనా నీది, లేకపోతే సనా వసిది. ఓకే మిస్టర్ బోరా. రజనీకాంత్ గారికి ఉన్న బిరుదులేంటి? నీకు తెలిసిన రెండే రెండు, ఒకటి తల ఇవా, మరొకటి సూపర్ స్టార్. నీకు తెలియంది మరొకటి ఉంది, అదే పద్మ విభూషణ్. నేను చెప్పాను కదా కంపల్సరీ ఇది ఓడిపోతుందని. మిస్టర్ బోరా, ఎందుకు? కావాలంటే ఒకసారి గూగుల్ సెర్చ్ కెళ్ళి చెక్ చేసుకో. ఇప్పుడే వచ్చింది బ్రేకింగ్ న్యూస్. హలో జడ్జెస్, మీ డిస్కషన్ ఆపి మీరు కూడా ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి. మాకు తెలుసు. వావ్, సూపర్ బ్రిలియంట్ ఆన్సర్ చిట్టి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. చిట్టి, నీకు టీవీలో ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటి? జబర్దస్త్. వావ్, జబర్దస్త్ ద అల్టిమేట్ కామెడీ షో. సరే, నీకు ఆ జబర్దస్త్ లో నుంచి క్వశ్చన్, ఈ సంవత్సరమైన చలాకి చంటికి పెళ్ళవుతుందా? ఒక్క నిమిషం. సారీ మిస్టర్ బోరా, నా సాఫ్ట్వేర్ 2050 వరకే లోడ్ అయింది, అంతవరకు అయ్యే సూచనలే. దిస్ డైలాగ్ ఇస్ రిటన్ బై సుధాకర్. సూపర్ సూపర్ చిట్టి, బ్రిలియంట్ ఆన్సర్. నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కి కరెక్ట్ గా నువ్వు ఆన్సర్ చెప్పావు. ఇక సనా నీదే. నీ పెళ్ళని ఇచ్చినట్టు ఇస్తున్నారా? అది నా లవర్ రా. ఒరేయ్, నేను ఇచ్చేయలేదు. అంటే నేను చెప్తున్నాను కదా, చిట్టిదే. నేను ఇవ్వను. అయితే నా 10 lakhs నాకు ఇవ్వు. అంటే ఇప్పుడు తప్పదా? తప్పదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్తున్నాను కదా, చిట్టి కంపల్సరీ ఆ. సనాని పెళ్లి చేసుకుంటాడు. ఓకే. చేసుకున్న తర్వాత అలా తీసుకెళ్లి ఇలా తీసుకొస్తాడు. తర్వాత సనా నీది, చిట్టి నాది. వాని గురించి నీకు తెలియదురా. వాడు అలా తీసుకెళ్ళి ఇలా తీసుకురాడురా. వాడు ఏదేది చేస్తాడురా. ఏం చెయ్యడు వసి, ఎందుకంటే వాడు ఉట్టి మిషన్, వాడికి ఫీలింగ్స్ ఉండవు. నీకు తెలుసురా, వాడి ఫీలింగ్స్ అన్ని నాకు తెలుసురా రే. చూడు వసి, నేను చెప్పేది ఏంటంటే మనిషికి ఉండాల్సిన కొన్ని మీ మిషన్ కు లేవు. మిస్టర్ బోరా, మాట మాడికి నీ దగ్గర లేదు లేదు అంటే తీయాల్సి వస్తుంది బయటికి. వెంటనే సనాని తీసుకొని హనీమూన్కి వెళ్ళి. నేను ఒప్పుకోను. చూడు వసి, హనీమూన్కి తీసుకెళ్ళిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాడి దగ్గర అది లేదు. ఎవరు చెప్పాడండి? హనీమూన్ కొద్దురా, పెళ్లి మాత్రం ఓకే. మిస్టర్ బోరా, Yes. కేసు వేయమంటావా ఇస్తావా? వద్దు చిట్టి, ఈ డబ్బులు తీసుకొని నువ్వు హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేయి. సనా ఫాదర్. అరే ఓన్లీ ఒక నెల రా. ఒరేయ్, దాదాపు 1 సంవత్సరం అయిందిరా, వాడు ఇంకా రాలేదురా. నా సార్ ఎక్కడ రా? వస్తాడు. ఎక్కడా వస్తాడు, వెయిట్ చేయి. ఎక్కడ వెయిట్ చేయి? చిట్టి చిట్టి రోబో నా జట్టు కట్టి రోబో తట్టి తట్టి చూసే జత కట్ట చిట్టియో చిట్టి చిట్టి రోబో నా జట్టు కట్టి రోబో తట్టి తట్టి చూసే జత కట్ట చిట్టియో. ఎవడ్రా వీడు? హీఈస్ మై సన్ పొట్టి. 1 minute డాడీ, ఒకసారి నవ్వు, ఒకసారి నాలుగు బయట. నాన్న పొట్టి, ఎందుకు వాడు ఫోటోలు తీస్తున్నావు? మనం కొత్తలు కొనుక్కున్నాం కదా డాడీ, ఓకే. దానికి దిష్టి బొమ్మ కావాలి కదా, ఈ ఫోటో పెడితే సరిపోద్దని. నాన్న, యు ఆర్ అప్డేటెడ్ రా. థ్యాంక్ యూ డాడీ. ఓకే. ఒరేయ్, నువ్వు ఉండరా రే, నువ్వు ఉండరా రే. నీ నోట్ల ఇనుములో ఓ హృదయం మొలిచెనే, ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. ఇనుములో ఓ హృదయం మొలిచెనే, ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. మన జడ్జెస్ ఈ స్కిట్ గురించి ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. నాకు బాగా నచ్చింది. You wanna feel my kiss, boy, you can't. నైస్, థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది, థ్యాంక్ యూ. బాగా ఎంజాయ్ చేశారు. రోజా గారు. నాకైతే చిట్టి రోబో బాగుంది. ఏంటి సుధాకర్, 10 లక్షలు కక్కుర్తి పడితే ఏం చేద్దాం మేడం? గర్ల్ ఫ్రెండ్ పోయింది, అన్ని పోయింది. అంతా ఈ బోరో వల్ల. ఇది బోరా వల్ల. బోరా, నువ్వు పోరా. బాగుంది.
బాగుంది ఓకే థ్యాంక్ యూ కొత్తగా అనిపించింది నైస్